సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి నేనిచ్చే ఈ చిల్లర డబ్బులు భద్రంగా దాచిపెట్టు. ఏదో ఒకరోజు ఈ చిల్లర నీకు 1000 రెట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది. చూస్తూ ఉండు బిడ్డా అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి. మన జీవితంలో మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా ఎంతో విలువైనది. సంపాదించిన ప్రతి రూపాయి కూడా తన కష్టార్జితం అయి ఉంటే అది ఎంతో సంతోషంతో మనం భద్రంగా దాచిపెట్టుకుంటాం, అవునా కదా? కాకపోతే బాబాగారు ఈరోజు నేను నీకు అందిస్తున్న ఈ చిల్లర కాసులు నువ్వు భద్రంగా దాచిపెట్టుకుని చూడు తల్లి, అవి నీకు 1000 రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టకపోతే నన్ను అడుగు అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకు ఈరోజు అందిస్తున్నారండి. ఒక గ్రామంలో లక్ష్మయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయన ఆ ఊర్లోని పిల్లలందరికీ చదువు నేర్పించి గురుదక్షిణ పొంది దానితోనే లక్ష్మయ్య తన భార్య జీవనం కొనసాగించేవారు. ఒకరోజు లక్ష్మయ్య పిల్లలకు చదువు చెబుతూ ఉండగా తన భార్య ఇలా అంటుంది, ఏవండి ఈరోజు మన ఇంటికి రంగమ్మ గారు వస్తున్నారు అని చెప్పింది. ఇప్పుడు లక్ష్మయ్య ఎవరు అని అడుగుతాడు. భార్య, అయ్యో ఆమెనే మర్చిపోయారా? వయసు పెరిగే కొద్దీ మీకు మతిమరుపు బాగా ఎక్కువ అవుతుందండి. రంగమ్మ ఎవరో తెలియదా మీకు? లక్ష్మయ్య కొంతసేపు ఆలోచించి జ్ఞాపకం రావటం లేదు అని అడ్డంగా తల ఊపుతాడు. అదేనండి, నీ ప్రియ శిష్యుడైన కృష్ణ వాళ్ళ నాయనమ్మ. మనం ఈ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అప్పుగా ఇచ్చాడే ఆయన గారి అమ్మ. ఈ మధ్యలో ఒకరోజు మీకు ఆరోగ్యం బాగాలేకపోతే నయం చేశాడే ఆయనకు అర్ధాంగి. అర్థమైందా? నాకు అర్థమైంది లేవే. మీ వంశం వారి తెలివితేటలన్నీ నాకు చూపించకు. ఆమె కనిపించినప్పుడు నమస్కారం చేయడం, సమయం ఉంటే 4 మాటలు మాట్లాడడం తప్ప ఆవిడ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది? సరే, ఆవిడతో ఏమిటి నీకు పని? ఆడవాళ్లము, మాకు 100 ఉంటాయి. అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా పుట్టింటి వాళ్ళని అడిగి చెబుతాను అని తన భార్య లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న తన భార్యను చూస్తూ ఇలా అనుకుంటాడు లక్ష్మయ్య, ఈ మధ్యన మాటకు మాట సమాధానం చెప్పడం నీకు బాగా అలవాటైపోయిందే అనుకుంటాడు. సరే పిల్లలు, నేను చదువుతూ ఉంటాను, నా వెనకే మీరు పలకండి. పరుల సొమ్ము పాము వంటిది, చెడపకురా చెడేవు అని బుద్ధిగా పిల్లలు పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే అక్కడికి రంగమ్మ వస్తుంది. ఆమెను చూసి లక్ష్మయ్య ఇలా అంటాడు, అమ్మా నమస్కారం అని అనగానే ఆమె ఇలా అంటుంది, మీరు చెబుతున్న ఈ మాటలన్నీ పుస్తకాల్లో రాయడానికి, పిల్లల చేత చెప్పించడానికి బాగుంటాయేమో కానీ నిజ జీవితంలో ఇవన్నీ అమలవుతాయా మాస్టారు? నీతి నిజాయితీ అనేవి భూమి ఆకాశం లాంటి వాటిని మనం ఎంత పాడు చేయాలని చూసినా అవి మనకు మేలే చేస్తాయి. నేర్పించడం నా బాధ్యత, నేర్చుకోవడం వాళ్లకు అవసరం. ఇక అమలు చేయడం అంటారా? మనిషిని బట్టి, సందర్భాన్ని బట్టి దానిని అమలు చేయబడుతుంది. నీతిగా నిజాయితీగా ఉన్నవాడు కష్టాల పాలు అవుతాడేమో కానీ ఎప్పటికీ నాశనం అవ్వడు అని లక్ష్మయ్య అనగానే రంగమ్మ ఇలా అంటుంది, అది మీ నమ్మకం కాబట్టే గట్టిగా చెబుతున్నారు. ఈ రోజుల్లో ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్న ఒక్కరిని చూపించండి. అయ్యో అలా అనకండి అమ్మా, డబ్బు సంపాదించిన వారందరూ అక్రమ మార్గంలోనే వెళుతున్నారు అనడం తప్పు. వాళ్ళల్లో కొందరు తక్కువ సమయం కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదించేవారు కొంతమంది ఉంటారు. తెలివితేటలు లేక గాడిద చాకరీ చేస్తూ వాళ్ళల్లో ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేని వారు కూడా ఉంటారు. మీరు మంచివారు కాబట్టి మీకు అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తున్నారు అని అంటుంది ఆవిడ. సరే, నాకు తెలిసి మీరు చాలా తెలివైన వాళ్ళు, ఎన్నో విషయాలు తెలుసు. మీరు మాత్రం ఎంత సంపాదించారేమిటి అని రంగమ్మ అడుగుతుంది. నాకు డబ్బు సంపాదించి నా వారసులకు ఇవ్వవలసిన అవసరం లేదు. ఉన్నది మేమిద్దరమే కదా.
బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలా గడిచిపోతే చాలు, అంతకు మించి మాకు ఎలాంటి కోరికలు లేవు అని అంటాడు లక్ష్మయ్య. అందుకే నేను డబ్బు సంపాదన కోసం ఆరాటపడను. ఈ ప్రపంచంలో డబ్బంటే ఇష్టం లేని వారు బహుశా మీరే కాబోలు మాస్టారు. అంతలో లక్ష్మయ్య భార్య బయటకు వస్తుంది. అమ్మా నమస్కారం. వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి చాలాసేపు అయింది. ఈ వారు పిల్లలతో పాటు నాకు కూడా పాఠాలు వినిపిస్తున్నారు. ఆయన అంతేనమ్మా, వినడానికి ఎవ్వరూ లేకపోతే ఆఖరికి ఆ మొక్కలకైనా పాఠాలు చెబుతూ ఉంటారు. మీరు రండి, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మొక్కలకి ప్రాణం ఉంటుంది. అవి తిరిగి మాట్లాడలేకపోయినా మనం చెప్పేవి జాగ్రత్తగా వింటాయి అని అంటాడు లక్ష్మయ్య. నువ్వు మన ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వంటగదికి వెళ్ళి వంట పాత్రలతో మాట్లాడుతావు కదా అని ఆ మాస్టర్ అంటూ ఉండగా రంగమ్మ లక్ష్మయ్య భార్య లోపలికి వెళ్తారు. ఇదిగోనమ్మా, మీ పంట తాలూకు డబ్బులతో పాటు నా మనవడికి చదువు చెప్పించినందుకు ఇవ్వవలసిన డబ్బుతో పాటు కలిపి మొత్తం 5,000 రూపాయలు. ఒకసారి లెక్క చూసుకోండి అని రంగమ్మ అంటుంది. మీ దగ్గరే ఉంచుకోలేకపోయారా అని లక్ష్మయ్య భార్య అంటుంది. మాకు కావలసినప్పుడు వచ్చి తీసుకునే వాళ్ళం కదా అని అనగానే ఆమె వద్దు వద్దు, డబ్బులు చాలా చెడ్డవి. అవి ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో తెలియదు. ముఖ్యంగా మీ ఆయన లక్ష్మయ్య లాంటి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అబ్బాయి రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చి ఇంట్లో ఉన్న డబ్బు పట్టుకెళ్ళిపోతాడా అని భయం. ఇక లక్ష్మయ్య భార్య ఆ డబ్బులను తీసుకుని లెక్క చూసుకొని ఇలా అంటుంది. అంతా సరిగ్గా ఉంది. ఈ డబ్బుతో సొంత పొలం కొందామని ఒక చిన్న ఆశ. ఇంకా ఎన్నాళ్ళని కవులకు పనిచేసుకుంటాం. ఎక్కడైనా మంచి పొలం దొరుకుతుందేమో. మీ అబ్బాయికి ఒక మాట చెప్పండమ్మా అని అంటుంది లక్ష్మయ్య భార్య. అప్పుడు రంగం ఇలా అంటుంది. డబ్బులు సరిపోకపోతే నన్ను అడగండి, ఇస్తాను. మీకు కుదిరినప్పుడు తిరిగి నాకు ఇవ్వవచ్చు. ఇక నేను బయలుదేరుతానమ్మా అంటూ రంగమ్మ బయటికి వస్తుంది. అమ్మా వచ్చారా? మా ఇంటి యజమాని నా మీద ఎన్ని చాడీలు చెప్పిందో అని లక్ష్మయ్య రంగమ్మతో అడగగా రంగమ్మ ఇలా అంటుంది. ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటే చాడీలు, పక్కింటి వారి గురించిన మీ ఉద్దేశం అని ఆవిడ అనటంతో అక్కడున్న పిల్లలందరూ నవ్వుకుంటారు. ఇక ఆమె అలా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మాస్టారు పిల్లలతో ఇలా అంటాడు. ఈ రోజుటికి ఇది చాలు, ఇక మీరింటికి వెళ్ళండి. నేను నేర్పించిన పద్యం నేర్చుకుని రండి అని చెబుతాడు. లక్ష్మయ్య ఇంట్లోకి వెళ్ళగానే డబ్బులు డబ్బాలోకి పెడుతున్న తన భార్యను చూసి ఇలా అడుగుతాడు. అన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిందా ఆవిడ? ఇచ్చారు అని అంటుంది. అందులో నుండి కవులు డబ్బులు ఇటు ఇవ్వు, అవి మోహన్ రావుకి ఇచ్చి వస్తాను అని అంటాడు. కవులు డబ్బులు వచ్చే ఏడాది ఇస్తానని మోహన్ రావు గారికి ముందే చెప్పానులేండి. ప్రస్తుతం వాళ్ళు ఊర్లో కూడా లేరు. పట్నంలో ఉన్న తన కొడుకింటికి వెళ్ళారు. అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఆ తర్వాత కాశ్మీర్కు వెళ్తారంట. ఈ వయసులో వాళ్ళు కాశ్మీర్కు వెళ్ళడం ఏంటి అని లక్ష్మయ్య అడుగుతాడు. మోహన్ రావు గారి అల్లుడు కాశ్మీర్లోనే ఉంటాడంట. అతను మిలిటరీ ఉద్యోగం చేస్తున్నాడు. అందుకని వారు అక్కడికి వెళుతున్నారు అని అంటుంది భార్య. రావడానికి 3 మాసాలు పడుతుందండి. మేము పొలం కొనాలని అనుకుంటున్నాము. డబ్బులు కాస్త ఆలస్యంగా ఇస్తాము అని చెప్పాను. అందుకు సరేనన్నారు. వాళ్ళ కొడుకు కూతురతో కూడా మాట్లాడి ఇప్పుడు మనం కౌలు చేస్తున్న పొలం మనకే అమ్ముతామని కూడా చెప్పారు. ఓహో, ఇన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టావన్నమాట. సరే, ఉదయం ఒక విషయం చెప్పాను, అదేమైంది? అసలు విషయం మర్చిపోయావన్నమాట. వంకాయ నిప్పుల మీద కాల్చి పచ్చడి చేయమని చెప్పాను, చేశావా లేదా? అయ్యా మహాప్రభు, మీ వంకాయ పచ్చడితో పాటు ఉలవచారు కూడా సిద్ధంగా ఉంది. తమరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే నేను వడ్డిస్తాను అని అంటుంది భార్య. ఇంతలో బయట నుండి ఎవరో పిలిచినట్టు అవుతుంది. బయటికి వచ్చి చూస్తే ఎవరో ఒక వ్యక్తి నమస్కారం చెప్పి, నేను నారాయణుణ్ణి, నమస్కారం అని అంటాడు. మిమ్మల్ని ఎలా మరిచిపోతానండి, భోజనం చేశాక మాట్లాడుకుందాం రండి అని అంటాడు లక్ష్మయ్య. సంతోషం, ఆ మాటతో నా కడుపు నిండిపోయింది అంటాడు నారాయణుడు. నేను తిరగాల్సిన ఊర్లు చాలా ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే కాశీలో విద్యావేత్తల సభ ఒకటి జరుగుతుంది. ఆ సభకు మీరు తప్పకుండా రావాలి. విద్యా వ్యవస్థ గురించి, కొత్తగా తీసుకోవాల్సిన మార్పుల గురించి చర్చించడం ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. మీ సలహాలు మాకు ఎంతో అవసరం కాబట్టి మీరు వచ్చి తీరాలి. సభ ముగిసిన తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం కూడా
జరుగుతుంది. మీరు ఇక్కడి నుండి బయలుదేరినప్పుడు తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు అంతా మా కమిటీ సభ్యులు చూసుకుంటారు. రేపు ఉదయమే ప్రయాణమని అంటాడు నారాయణుడు. సరే, మీరు ఇంతగా ఇబ్బంది పెడితే రాకుండా ఉంటానా? వస్తానండి నారాయణ గారు అని అంటాడు లక్ష్మయ్య. లక్ష్మయ్య చేతికి ఆహ్వాన పత్రిక ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విషయం తన భార్యతో చెబుతాడు. అప్పుడు ఇద్దరు బయలుదేరదామని నిశ్చయించుకుంటారు. అంతా బాగానే ఉంది, కానీ ఇంత డబ్బు ఇంట్లో ఉంచి మనం వెళ్ళడం అంటే కష్టం కదా. అలాగని అంత డబ్బు చేతిలో పట్టుకొని ప్రయాణం చేయడం కూడా మంచిది కాదు. మీరు ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతుంది భార్య. అప్పుడు లక్ష్మయ్య ఇలా అంటాడు. రంగమ్మ దగ్గర ఉంచితే ఎలా ఉంటుంది అని అంటాడు. ఆవిడ ముందే మనకు చెప్పింది కదా, ఎక్కడ దాచిపెడితే భద్రంగా ఉంటుందో అది ఆలోచించండి. ఆమె నా దగ్గర వద్దు అని చెప్పింది అని అంటుంది. అప్పుడు లక్ష్మయ్య ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ ఊరిలోనే సీనయ్య కొట్టుకు వెళతాడు. తనకు ఏర్పడిన సమస్య గురించి చెబుతాడు. సీనయ్య, దీనికి నువ్వే సమాధానం చెప్పాలి. ఎక్కడ దాచిపెడితే ఈ డబ్బు క్షేమంగా ఉంటుంది చెప్పు అని అడుగుతాడు లక్ష్మయ్య. అప్పుడు సీనయ్య ఇలా అంటాడు. బాబు, డబ్బు దగ్గర బ్రహ్మదేవుడునైనా నమ్మవద్దు, అది మహాపాపిష్టిది అంటాడు సీనయ్య. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అంగడి గుమస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకుని పంపించేస్తాడు. సీనయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని ఇలా అంటాడు. ఒరే పాపిస్టోడా, ఆ నెయ్యి ₹1 ఆదాయం మాత్రమే పెట్టుకున్నాను. ₹2 ఆదాయం ఎందుకు తీసుకున్నావు ఆ మనిషి దగ్గర? ఇంకొకసారి వ్యాపారానికి వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి దగ్గర ₹1 తిరిగి ఇచ్చేసే అని గుమస్తాను మందలిస్తాడు. ఆ సంఘటన చూశాక లక్ష్మయ్యకు సీనయ్య మీద గురి ఏర్పడుతుంది. ఆయనకు కావలసిన సరుకులు సీనయ్య అంగడిలో తీసుకుని ఇంటికి వెళ్ళి తన ₹5,000 మూట కట్టి తెచ్చి, ఇదిగో సీనయ్య, ఇదిగో నా డబ్బు ₹5,000. నేను కాశీ నుండి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచిపెట్టి ఉంచే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. దేవుడా, ఆ డబ్బులు నేను తాకనైనా తాకను. కావాలంటే మీరే మా ఇంటికి వచ్చి వాటిని ఎక్కడైనా దాచిపెట్టి వెళ్ళండి. తిరిగి వచ్చాక మీరే తీసుకోవచ్చు అంటాడు సీనయ్య. నిజంగా సీనయ్య ఎంత మంచివాడు అనుకొని లక్ష్మయ్య ఆ డబ్బుని సీనయ్య ఇంట్లో ఒక బీర్వాలో గుర్తుగా దాచిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోతాడు. కాశీకి వెళ్ళి అక్కడ జరిగిన సభలో పాల్గొని ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని స్వగ్రామానికి తిరిగి వస్తాడు. మరుసటి రోజు లక్ష్మయ్య సీనయ్య ఇంటికి వెళతాడు. వచ్చారా? ప్రయాణం ఎలా జరిగింది అని అడుగుతాడు సీనయ్య. ఆ దేవుడి దయ వల్ల చక్కగా జరిగింది. అలాగే ఆ విశ్వేశ్వరుని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక నా డబ్బులు నాకు తిరిగి ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు లక్ష్మయ్య. మా ఆవిడ ఏదో పొలం కొనాలని దాచి ఉంచింది. మంచిది, దాందేముంది, మీ సొమ్ము మీరు దర్జాగా తీసుకెళ్ళండి. ఎక్కడ దాచిపెట్టారో గుర్తుంది కదా, వెంటనే వెళ్ళి తీసుకోండి అని అంటాడు. లక్ష్మయ్య తాను దాచి ఉంచిన డబ్బుని బీర్వాలో తెరిచి చూస్తాడు. అక్కడ డబ్బు మూట కనపడదు. దాంతో కంగారు పడి లక్ష్మయ్య వెంటనే సీనయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. సీనయ్య, నేను దాచింది ఆ బీర్వాలోనే, కానీ ఇప్పుడు అక్కడ కనబడటం లేదు. ఏమైంది అని అడుగుతాడు. అదేంటి, దాచింది మీరు, దాని గురించి నాకేం తెలుసు? డబ్బు దాచింది మీరా నేనా? నేను ముందే చెప్పాను, పరుల సొమ్ము ముట్టుకోను అని అంటాడు సీనయ్య. దాంతో లక్ష్మయ్యకు సీనయ్య తనని మోసం చేశాడని గ్రహించి కుంగిపోయిన మనసుతో ఇంటి దారి పడతాడు. దారిలో రంగమ్మ విచారంగా ఉన్న అతన్ని చూసి ఇలా అడుగుతుంది. ఎప్పుడొచ్చారండి కాశీ నుండి? ఇంత విచారంగా ఎందుకు కనబడుతున్నారు అని అడుగుతుంది రంగమ్మ. లక్ష్మయ్య రంగమ్మతో జరిగినదంతా పూసగుచ్చినట్టు చెబుతాడు. రంగమ్మ కొంతసేపు ఆలోచించి, మీరేమీ బాధపడకండి, మీ సొమ్ము సీనయ్య చేత కక్కిస్తాను చూడండి, నేను చెప్పినట్టు చేయండి మాస్టారు అంటూ ఒక ఉపాయం చెబుతుంది. లక్ష్మయ్య ఆమె చెప్పినట్టు చేయడానికి సిద్ధపడతాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే రంగమ్మ ₹10,000 విలువ చేసే బంగారం సీనయ్య దగ్గరకు తీసుకెళ్తుంది. ఆమె సీనయ్యతో ఇలా అంటుంది. చూడు సీనయ్య, నా కొడుకు వ్యాపారం కోసం కొన్ని రోజుల క్రితం కాశీకి వెళ్ళాడు. ఇంతవరకు వాడి జాడే లేదు. నేనా పెద్దదాన్ని అయిపోయాను, ఎప్పుడు చస్తానో తెలియదు. అందుచేత నేను మా ఆయన కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ నేను తెలుసుకుందామని తీర్మానించుకున్నాం. మేము ముసలివాళ్లము, మా దగ్గర 10,000 విలువ చేసే నగలున్నాయి. వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు. నువ్వు ధర్మాత్ముడివి అని మన ఊరి లక్ష్మయ్య కూడా కాశీకి వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గర దాచిపెట్టి వెళ్ళాడని, ఇతరుల సొమ్ముని నువ్వు మట్టితో సమంగా చూస్తావని అన్నారు. అందుచేత ఈ సొమ్మును తిరిగి
తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచి బాబు అంటుంది ఆమె. సీనయ్య తన పంట పండింది అనుకుంటాడు. లక్ష్మయ్య కాశీ నుండి తిరిగి వచ్చిన విషయం రంగమ్మకు ఇంకా తెలియదనుకుంటా అనుకుని ఆవిడతో ఇలా అంటాడు. మీ ఇష్టం, వచ్చిన చోట మా ఇంట్లో దాచిపెట్టి వెళ్ళండి అంటాడు. ఇంతలో అక్కడికి లక్ష్మయ్య వచ్చి ఇలా అంటాడు. చూడు సీనయ్య, నేను సొమ్ము దాచిపెట్టిన చోటు గురించి పొరబడ్డాను. ఇప్పుడు అసలు చోటు జ్ఞాపకం వచ్చింది, అక్కడ వెతుక్కుంటాను అంటాడు లక్ష్మయ్య. సీనయ్య గుండె గుబుక్కుమంటుంది. లక్ష్మయ్య దాచిపెట్టిన 5,000 తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ఈ ముసలం 10,000 రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు. అందుచేత సీనయ్య ఇలా అంటాడు. నీకు కలిగిన సందేహమే నాకు కలిగింది. మరొక చోట చూశాను బాబు, మీ మూట చెక్కు చెదురకుండా దొరికిపోయింది అని సీనయ్య లోపలికి వెళ్ళి లక్ష్మయ్యకు 5,000 రూపాయల మూట తిరిగి ఇచ్చేస్తాడు. ఇది జరగగానే రంగమ్మ సీనయ్య కేసి పరీక్షగా చూసి ఇలా అంటుంది. ఎవరు, లక్ష్మయ్య గారేనా? కాశీ నుండి ఎప్పుడొచ్చారండి? ఏమండి, అక్కడ మా అబ్బాయి గాని కనిపించాడా అని అడుగుతుంది. ఇంతకు ముందే నేను ఈ ఊరొచ్చానండి. మీ వాడు కాశీలో కనిపించాడు. 2 రోజుల తర్వాత అక్కడి నుండి బయలుదేరతానని మిమ్మల్ని బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు అని అంటాడు లక్ష్మయ్య. అమ్మయ్య, బ్రతికించారు. అయితే నేను కాశీ వెళ్ళేవలసిన అవసరం లేదన్నమాట. అయితే ఈ నగలు నా వద్దనే ఉంచుకుంటాను. ఇంతలో సీనయ్య కొడుకు ఇంట్లో నుండి బయటికొచ్చి ఇలా అంటాడు. మాస్టారు, మీరు ఊరికి వెళ్లే ముందు చెప్పిన పద్యం నేను నేర్చుకున్నాను. ఆశ కన్నా దుఃఖం అతిశయంబుగా లేదు నాయనా. ఈ పద్యం ఈరోజు సాయంకాలం నాకు అప్పచెప్పు. ఇప్పుడు మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పు అంటూ లక్ష్మయ్య, రంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. జరిగింది చూసి సీనయ్య నిర్ఘాంతపోతాడు. ఈ కథని బట్టి బాబాగారు మనకు ఏ సందేశం ఇస్తున్నారో ఇప్పటికే అందరికీ అర్థమైందనుకుంటాను. మనం సంపాదించే చిల్లర డబ్బులైనా సరే, ఏ ఒక్క రూపాయి అయినా సరే, మన కష్టంతో సంపాదించిన డబ్బు ఎటూ వెళ్ళదు. ఒకవేళ అది ఏ విధంగానైనా నువ్వు పోగొట్టుకున్నా లేదా ఇతరులు కాజేసినా కూడా అది నీకు 1000 రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందే తప్ప నువ్వు ఆ డబ్బుని పోగొట్టుకున్నాను, ఇతరులు కాజేశారు అని చింతించనవసరం లేదు అని బాబాగారు ఈ చక్కటి కథని మనకు తెలియజేశారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.